హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే హిందూ మతంలో పోలాల అమావాస్యకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఈరోజు తులసి మొక్కకు ప్రదక్షిణ చేస్తే మీ జీవితంలో నెలకొన్న ఎన్నో సమస్యలు మాయమవుతాయి. జీవితం సుఖ సంతోషాలతో కొనసాగడానికి, పిల్లల సౌఖ్యం కోసం, దుఃఖాల నుండి బయటపడడానికి తులసి మొక్కను పూజించడం ఎప్పటి నుండో వస్తున్న సాంప్రదాయం. పోలాల అమావాస్య రోజున ఉపవాసం ఉండి తులసి మొక్కను పూజించడం, ప్రదక్షిణ చేయడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు. ఈ రోజున తులసి మొక్కకు ప్రదక్షిణ చేయడం వలన మీ కష్టాలు, దుఃఖాలు తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని అంటున్నారు. మరి ఈ ఏడాది ఈ పోలాల అమావాస్య సెప్టెంబర్ 2న వచ్చింది. హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలోని అమావాస్య సెప్టెంబర్ 2 సోమవారం ఉదయం 5:21 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ 3న ఉదయం 7:24 ముగుస్తుంది. కాబట్టి పోలాల అమావాస్యను సెప్టెంబర్ 2 సోమవారం రోజున జరుపుకుంటారు. పోలాల అమావాస్య రోజున ఉదయం 6:09 నుండి 7:44 వరకు పూజలు చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. మరి పోలాల అమావాస్య రోజున తులసి మొక్కను ఎలా పూజించాలి తెలుసుకుందాం. అమావాస్య రోజున ముందుగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. తులసి మొక్కను గంగాజలంతో కడిగి శుభ్రం చేసి అలంకరించాలి. తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించి ధూపం వేయాలి. ఆ తరువాత తులసి మొక్కను పుష్పాలు, చందనం మొదలైన వాటితో అలంకరించాలి. ఇంకా చివరిగా 108 ప్రదక్షిణలు తులసి మొక్కకు చేయాలి. ప్రదక్షిణ చేసేప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని లేదంటే ఓం తులసి మాతాయ నమః అనే మంత్రాన్ని జపించండి. పోలాల అమావాస్య రోజున ఉపవాసం చేసి తులసి ప్రదక్షిణ చేయడం వల్ల అన్ని రకాల దుఃఖాలు తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. అంతేకాదు మోక్షం కూడా లభిస్తుందట. మనస్సు ప్రశాంతంగా, స్థిరంగా మారుతుంది. అయితే ఈ పూజ చేసే సమయంలో కొన్ని తప్పులను చేయకూడదు. పోలాల అమావాస్య రోజున తులసి మొక్కకు ప్రదక్షిణ చేసే సమయంలో మనస్సులో ఎలాంటి చెడు ఆలోచనలు చేయకూడదు. తులసి మొక్కను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. తులసి మొక్కను ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదు. తులసిని సకల దేవతలకు ఇష్టమైనదిగా భావిస్తారు. ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. విష్ణుమూర్తికి తులసి దళాలను నైవేద్యంగా సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. తులసి మొక్కను ఇంటి ఆవరణలో లేదా ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో నాటడం శుభప్రదం. పోలాల అమావాస్య రోజున తులసికి ప్రదక్షిణ చేయడం ద్వారా అన్ని రకాల దుఃఖాల నుండి విముక్తి పొంది జీవితంలో సుఖ సంతోషాలను పొందుతారు. విన్నారుగా ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.